నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే నిన్న తీర్పు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు మళ్ళీ 2:15 వాయిదా పడింది. అంటే హైకోర్టు తీర్పు రాకముందే నామినేషన్లు ప్రారంభించడం అవసరమా అన్న విమర్శలకు మీ సమాధానం? ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా కోపాన్స్లకు వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి రోజు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అది గవర్నర్ పంపిస్తే వాళ్ళు గవర్నరు తన వద్ద బిల్లుని పెండింగ్ లో పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలని ఇస్తే దాన్ని కొంతమంది అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ఇవాళ కోర్టు పోవడం జరిగింది. ఇవాళ మొన్ననే సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి, ఎందుకంటే నేను కూడా నిన్న అక్కడే కోర్టుల్లో ఉన్న హైకోర్టులే, అక్కడ కోర్టులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాకుండా ప్రజాస్వామ్యవాదులు, బీసీ సంఘాలు, సబ్బండ వర్గాలు కూడా, అంటే లైక్ మైండెడ్ పీపుల్ కూడా ఈ తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్ కూడా మాకు నిన్న మూడ్ ఆఫ్ ది హౌస్ చూస్తే అక్కడ కోర్టులు ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైనది, బీసీలకు రిజర్వేషన్ అనేది న్యాయబద్ధమైనది అనేది మనకు అక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే అర్థమైతుంది. ఈ రోజు కూడా మరొకసారి 2:15 హియరింగ్స్ ఉన్నాయి. డెఫినెట్ కూడా మాకు కోర్టుల మీద సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా పాజిటివ్ డిసిషన్ వస్తుందనే. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం మీకు ప్లాన్ బి ఉందా ఏమన్నా? నేను అదే అంటున్నాండి, ఇవాళ ఎందుకు పాజిటివ్, అసలు నెగిటివ్ అనేదే ఇక్కడ అసలు సమస్య లేదు. ఎందుకు పాజిటివ్ వస్తుందంటే ఇవాళ గతంలో సుప్రీంకోర్టు చెప్పిన కేసులు వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో, అదే విధంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదే విధంగా గౌలీ కేసులో ఇక్కడ ఎక్కడ కూడా త్రిబుల్ టెస్ట్ ఆధారంగా అక్కడ జరగలేదు. అదే విధంగా వాళ్ళ దగ్గర డేటా లేదు. గతంలో సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఏ బేస్ ల మీద రిజర్వేషన్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర డేటా లేదు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఒక ఎంపరికల్ డేటా ఆధారంగా, డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఒక వరల్డ్ రినౌడ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్ ఆధారంగా ఇవాళ బ్యాక్వర్డ్ క్లాస్ 56.33 వాళ్ళ పాపులేషన్, దాని 42% రిజర్వేషన్ ఆధారంగా, అంటే ఇంత సైంటిఫిక్ గా ఎంపరికల్ డేటా ఆధారంగా మేము ఇవాళ ప్రజాప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తుంది. దీన్ని అందుకే గతంలో ఇంకొకటండి, ఏ కోర్టులైనా కూడా ప్రజా అభిప్రాయాల మేరకు, ప్రజల నిర్ణయాల మేరకు రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలని పాజిటివ్ గానే సపోర్ట్ చేస్తారు. ఇవాళ ప్రజాప్రభుత్వం, మీరు గతంలో ఉన్నటువంటి పార్టీలు, తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తే ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు 33% రిజర్వేషన్ ఉండండి స్థానిక సంస్థల్లో, మరి దాన్ని 22% రిజర్వేషన్ తీసుకొచ్చిర్రు ఆనాడు కేసీఆర్ గారు. మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కేంద్రంతో కొట్లాడడం గాని, నరేంద్ర మోడీతో ఒప్పించి గాని బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ఇంత పకడ్బందీగా ఒక శాస్త్రీయబద్ధంగా డేటా చేసేసి ఇవాళ రిజర్వేషన్ ఇస్తే దీన్ని కూడా అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. ఇవాళ నేను ఏం చెప్తున్నా, అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లు పాస్ అయిందండి. ఇవాళ అసెంబ్లీలో యునానిమస్ గా ఆనాడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసిరు. మరి ఎందుకు ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో బిల్లు పాస్ చేసిరు? మరి వాళ్ళ ఈ బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు ఎందుకు పాస్ చేయట్లేదు? ఎందుకు పార్లమెంట్ లో చట్టం చేయట్లేరు? ఎందుకు అంటే ఢిల్లీకి పంపి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్రపతినో గవర్నర్ కలిసి ఇంతవరకు అసలు వాళ్ళని కలిసిన దాఖలాలు లేవని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కదా. అండి, మీరు అందరు చూసిరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ మినిస్టర్స్, అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ లో ధర్నా చేయడం జరిగింది. పార్లమెంట్ లో నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు బీజేపీకి, ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు.
బీసీలని వాళ్ళని వంచినటువంటి పార్టీలు స్వయంగా నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. టెక్నికల్ ఓబీసీ వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 డేస్లలో బిల్లు పాస్ చేస్తే మాటలు విను, ఈడబ్ల్యూఎస్ 2 డేస్లలో పాస్ చేస్తే మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు బిల్లు పాస్ చేయాలి? పార్లమెంట్ లో విను బస్సు విను, నువ్వు నేను కూడా నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నా నీకు తెలియదు, మరి నీ చరిత్ర తెలియదు, మాట్లాడతాడు. నీకు చరిత్ర తెలియదా? మీరా జ్ఞానం ఉండాలి కదా. చరిత్ర తెలియదు,